హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంగ్లీష్ లైబ్రరీ. 24 జరిగినటువంటి టెట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఒకటి ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ హిందీ వాళ్ళు రాసినటువంటి క్వశ్చన్ పేపర్ 2A కింద అక్టోబర్ 5th జరిగినటువంటి ఎగ్జామ్ ఇది. అక్టోబర్ 5th ఆఫ్టర్నూన్ సెషన్ హిందీ వాళ్ళు రాసినటువంటి టెట్ క్వశ్చన్ పేపర్ 2024 సంబంధించి. ఇక్కడ మనకి ఇంగ్లీష్ కి సంబంధించి 61 నుంచి 90 వరకు క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 61 వచ్చేసరికి, ఐన్స్టైన్ హ్యాడ్ కరెక్ట్లీ క్యాలిక్యులేటెడ్ ఇన్ అడ్వాన్స్ ద ఎక్స్టెంట్ టు విచ్ ద లైట్ ఫ్రమ్ ఫిక్స్డ్ స్టార్స్ వుడ్ బి డిఫ్లెక్టెడ్. ఇక్కడ డిఫ్లెక్టెడ్ అనేది అండర్లైన్ చేయడం జరిగింది. త్రూ ద సన్స్ గ్రావిటేషనల్ ఫీల్డ్. ఇక్కడ మీకు 9th క్లాస్ కి సంబంధించినటువంటి టెక్స్ట్ క్వశ్చన్ ఇది. ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్ అనేటటువంటి లెసన్ నుంచి తీసుకున్నది. అంటే మీకు నోన్ టెక్స్ట్ నుంచి కూడా, అంటే మీకు ప్రిస్క్రైబ్ చేసినటువంటి లెసన్స్ ఏదైతే ఉన్నాయో 6th to ఇంటర్మీడియట్ లెవెల్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, అండ్ అదే విధంగా 3rd క్లాస్ to 10th క్లాస్ వరకు ఎస్జిటి వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ చదవాలని చెప్పారు కదా. ఆ టెక్స్ట్ బుక్స్ నుంచి బేస్ చేసుకుని కూడా మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ కాంటెక్స్చువల్ గా చూస్తే ఇక్కడ డిఫ్లెక్టెడ్ అనేటటువంటి వర్డ్ కి సినోనిమ్ అడుగుతాం. ఓకే, టు డిఫ్లెక్ట్ ఈస్ అనే మీకు సినోనిమ్ అడుగుతా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి అని అడుగుతాం. ఇక్కడ డిఫ్లెక్టెడ్ అనే అర్థానికి మనకి ఇక్కడ రీడైరెక్ట్ అనే దాన్ని తీసుకోవచ్చు. రీడైరెక్ట్ అనేది మీకు డిఫ్లెక్టెడ్ అనే దానికి సినోనిమ్ కింద తీసుకోవచ్చు. షీ ఈజ్ అ షైనింగ్ ఇన్స్పిరేషన్ అన్నాడు. ఇక్కడ ఇన్స్పిరేషన్ ని అండర్లైన్ చేయడం జరిగింది. ఏమడిగాడు ఇన్స్పిరేషన్ చూద్దాం. ఐడెంటిఫై యాంటోనిమ్ అంటా ఉన్నాడు. యాంటోనిమ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ కి అడుగుతా ఉన్నాడు. యాంటోనిమ్ ఏంటంటే, ఇక్కడ యాంటోనిమ్ అంటే వ్యతిరేక అర్థం వచ్చేదని చూడాలి. అంటే ఆపోజిట్ రాయాలి. ఆపోజిట్ ఏంటి? మోడర్న్ అంటేనేమో లేటెస్ట్ అని, డెస్పైర్ అంటే నిరుత్సాహం అని. అంటే ఉత్సాహానికి ఆపోజిట్ నిరుత్సాహమే కదా, సో డెస్పైర్ అని తీసుకోవచ్చు. ద లెటర్ బై ద సెక్రటరీ బిఫోర్ ద మీటింగ్. ఇక్కడ బై ప్లస్ మీకు ఏదైనా ఆబ్జెక్ట్ కనిపించింది అంటే అది డెఫినెట్ గా మనకి ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ అవుతుంది. ప్యాసివ్ సెంటెన్స్ అవుతుంది. ఇప్పుడు ప్యాసివ్ సెంటెన్స్ కి మనం ఇక్కడ సూటబుల్ ఈ బ్లాంక్ లో వచ్చేటటువంటి వర్డ్ ని గుర్తుపట్టాలి. అంటే వర్బ్ ఉంటుంది. ఎందుకంటే ద లెటర్ బై ద సెక్రటరీ అంటే సెక్రటరీ చేత లెటర్ అంటా ఉన్నాడు, అంటే పంపబడింది అని అనొచ్చు. వీటిని ఆప్షన్ చూస్తే మనకి సినానిమ్ కరెక్ట్ గా సూటబుల్ అనేది అర్థమైపోతుంది. సెంట్స్ అన్నాడు అంటే ప్రజెంట్ ఫామ్ లో ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా ప్యాసివ్ వాయిస్ బీ ఫామ్ ప్లస్, అంటే బీ ఫామ్ అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 ఉండాలండి. వర్బ్ అనేది ఈ సిచ్యువేషన్ లోనే కనిపించాలి. అలా ఉన్న వర్బ్ నే మనం ప్యాసివ్ వాయిస్ లో తీసుకుంటాం. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు సెన్స్ అనేది ఏంటి? ఇది V5 లేదు, దానికి సూటబుల్ కాదు. ఈజ్ సెండింగ్ బీ ఫామ్ ఉంది, ఈజ్ అనే బీ ఫామ్ ఉంది, కానీ ఇక్కడ V4 ఉంది. సో అది కూడా యాక్టివ్ వాయిస్, కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ టెన్స్. సో ఇది మనకి పనికిరాదు. విల్ సెండ్ అంటే ఫ్యూచర్ టెన్స్ లో ఉంది, అది కూడా మనకి ఎలా ఉంది? యాక్టివ్ వాయిస్ లో ఉంది, పనికిరాదు. అండ్ వాజ్ సెంట్ చూడండి, వాజ్ అనేది బీ ఫామ్ ప్లస్ సెంట్ అనేది V3. సో ఇది ప్యాసివ్ స్ట్రక్చర్ లో సూటబుల్ ఇదండి. అంటే మీకు ఇక్కడ బై అనేది మీకు ఒక క్లూ అనమాట. అది ఒక క్లూగా పనిచేస్తుంది. ప్యాసివ్ వాయిస్ లో రాయండి సెంటెన్స్. ఓకే, సో మనకు అప్పుడు ప్యాసివ్ వాయిస్ లో బైకి ముందు ఏమొస్తుందంటే వర్బ్ వస్తుంది. ఆ వర్బ్ ఎలా ఉండాలి అంటే బీ ఫామ్ ప్లస్ V3. ఈ స్ట్రక్చర్ లో మీకు వర్బ్ అనేది కనిపించింది. ఒకవేళ కంటిన్యూస్ టెన్స్ ఉందనుకోండి, కంటిన్యూస్ టెన్స్ ఉన్నప్పుడు మీకు ప్రజెంట్ ఉన్నటువంటి యాక్టివ్ వాయిస్ లో ఉండాల్సిన బీ ఫామ్ ఉంటుంది, ప్లస్ కంటిన్యూస్ అంటే బీయింగ్ ఉంటుంది. ఓకే, బీయింగ్ ప్లస్ V3 ఉంటుంది. అలా వస్తుంది కంటిన్యూస్ టెన్స్ అయితే ఒకవేళ. ఓకే, సో ప్యాసివ్ వాయిస్ గురించి మనకు ఆల్రెడీ క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మన ఛానల్లో అవైలబుల్ గా ఉంది వీడియో, మీరు ఒకసారి చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ప్యాసివ్ వాయిస్ ఎలా చేయాలి. నెక్స్ట్ 64th క్వశ్చన్ నెంబర్ 64 వచ్చేసరికి, చూస్ ద ప్రిఫిక్స్ అంటారు. ప్రిఫిక్స్ అంటే ముందు యాడ్ అయ్యేది, అంటే ఒక పదానికి ముందు వచ్చి యాడ్ అయ్యే వాటిని ప్రిఫిక్స్ అంటారు. వర్డ్ కి చివరిని యాడ్ అయ్యే వాటిని సఫిక్స్ అంటారు. వీటి గురించి కూడా మన వీడియో అవైలబుల్ గా ఉంది మన ఛానల్లో, అవైలబుల్ చూడండి సరే. లింక్స్ అనేవి మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన జనరల్ గ్రామర్ అన్ని కూడా ఒక ప్లేలిస్ట్ లో ఉంది.
ఆ ప్లేలిస్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో అవైలబుల్ చేస్తాను, చూడండి. ఇప్పుడు దట్ మీన్స్ అగైన్ ఆర్ బ్యాక్, అంటే అగైన్ అంటే మరలా అని అర్థం వచ్చేలా ఏ ప్రిఫిక్స్ ఉంది ఇక్కడ అని చూపిస్తాం, అడుగుతాం. ప్రీ అంటే ఏంటి, ముందు అని అర్థం. రీ అంటే తిరిగి అని అర్థం. అండ్ సబ్ అంటే మనకి అడిషనల్ అన్న అర్థంతో వస్తుంది. అండ్ ఓవర్ అంటే ఎక్సీడెడ్ అన్న అర్థంతో మనం ఓవర్ తీస్తాం. అంటే అక్కడ మనకు కావాల్సింది ఇక్కడ రీ. ఓకే, రీ రైట్ అంటే తిరిగి రాయి. ఓకే, రీ రిపీట్ అంటారు. అలా మనకి రీ అనేది అగైన్ అన్న అర్థం వచ్చేలా ఉపయోగిస్తాం. అండ్ నెక్స్ట్ 65th వన్, ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అబౌట్ ద జాబ్ ఆఫర్ బట్ నౌ ఐఎమ్ గెటింగ్ కోల్డ్ ఫీట్ అని. గెటింగ్ కోల్డ్ ఫీట్ అనేది ఇక్కడ మనకి ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ అబౌట్ మూవింగ్ టు ఎ న్యూ సిటీ. జాబ్ ఆఫర్ గురించి ఎక్సైటెడ్ గా ఉన్నాను, కానీ కొత్త సిటీకి వెళ్ళడానికి ఐఎమ్ గెటింగ్ కోల్డ్ ఫీట్ అన్నాడు. అంటే ఇక్కడ గెట్ కోల్డ్ ఫీట్ అనేటటువంటి ఈ యొక్క ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ కి మీనింగ్ ఏంటి, ఏ ఉద్దేశంతో యూస్ చేస్తారు అని అడుగుతాం. ఇప్పుడు చూడండి, టు బికమ్ నర్వస్ అండ్ హెజిటేట్. ఎప్పుడైతే మనం టెన్షన్ ఫీల్ అవుతామో, హెజిటేట్ గా ఫీల్ అవుతామో, హెజిటేట్ అంటే మోమాట పడడానికి చెప్తాం అనమాట, హెజిటేట్ అని. సో దానికి మనం ఇక్కడ గెట్ కోల్డ్ ఫీట్. ఎప్పుడైతే మనం టెన్షన్ పడతామో మనకి చెమటలు పడతా ఉంటాయి కదా, ఆ ఉద్దేశంతో మనకి ఇక్కడ ఈ గెట్ కోల్డ్ ఫీట్ అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ హ్యావ్ కోల్డ్ ఇల్నెస్ డైరెక్ట్ గా మాట్లాడుతుంది ఇల్నెస్ గురించి. అండ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ సంథింగ్, దేనికన్నా రెడీగా ఉండడం అనేది కాదు. టు ఫీల్ ఎక్సైటెడ్ దాని గురించి కాదు. కోల్డ్ ఫీట్ అంటే ఇక్కడ మనకి టెన్షన్ ఫీల్ అవ్వడం, నర్వస్ ఫీల్ అవ్వడం, కోల్డ్. అవన్నీ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్. మీరు కొన్ని ఫిక్స్డ్ ఇడియమ్స్ ని అండ్ ఫ్రేజెస్ ని, మనకి ఇడియమ్స్ ఫ్రేజెస్ మీద కూడా మనకి వీడియో అవైలబుల్ గా ఉంది, చూడండి. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మీనింగ్ ఆఫ్ గో ఓవర్. ఈ గో ఓవర్ అనేటటువంటి ఫ్రేజల్ వర్బ్ కి మీనింగ్ కాంది, నాట్ ఏ మీనింగ్ అంటే సిమిలర్ గా ఉండనిది చూడమంటాం. ఏదైతే ఉందో అది చూడాలి. ఇప్పుడు రివ్యూ అంటే గో ఓవర్ అని అర్థం. అండ్ ఇగ్నోర్ అంటే కాదు, ఇగ్నోర్ అంటే గో ఓవర్ కి సంబంధం లేదు. ఇగ్నోర్ అంటే ఏంటి, నెగ్లెక్ట్ చేయడం, దాన్ని వదిలేసేది. అండ్ నెక్స్ట్, టు ఎగ్జామైన్ అంటే పరీక్షించడం. రివ్యూ అన్నా పరీక్షించడం అన్నా ఒకటే, రెండు సిమిలర్ గానే ఉంటాయి. అండ్ టు ఎక్స్ప్లెయిన్ అంటే మనం దాని గురించి పరిశీలన చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇది కూడా సిమిలర్ గానే అనిపిస్తుంది. సో ఇగ్నోర్ అనేది దానికి ఆపోజిట్ గా ఉంది. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ ఇదే, టు ఇగ్నోరే. ఓకే, ఎందుకంటే నాట్ మీనింగ్ అన్నాడు, అంటే దానికి సంబంధం లేనిది ఆడు అన్న అవుట్ అంటున్నాడు. సో టు ఇగ్నోర్ అనేది కరెక్ట్ ఉంది. ఇన్ అన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ద వర్డ్ నాక్, అంటే ఇక్కడ నాక్ అనేటటువంటి వర్డ్ కెన్ బి ప్లేస్డ్. ఎక్కడ ప్లేస్ అయి ఉండొచ్చు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో? బిఫోర్ నైఫ్, అంటే నైఫ్ అనే వర్డ్ కి ముందు వస్తుందా, లేదా నైఫ్ అనే వర్డ్ తర్వాత వస్తుందా, అది లేదనుకుంటే నైఫ్ కి పక్క పక్కన అంటే ఒకే ప్లేస్ లో వస్తాయా, అండ్ లేదనుకుంటే నాట్ ఆఫ్టర్ వస్తుందా, అంటే నాట్ తర్వాత వస్తుందా అని అడుగుతారు. ఇప్పుడు మీకు ఈ మూడు వర్డ్స్ ని పక్కన పెట్టుకుని చూసుకుని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చెక్ చేస్తూ వచ్చేస్తుంది. నైఫ్ అన్నాడు, ఓకే, నైఫ్ ఒక వర్డ్. నెక్స్ట్ వన్ నాక్, ఓకే, నాక్. నెక్స్ట్ థర్డ్ వర్డ్ నాట్, ఓకే. సో ఇప్పుడు ఈ మూడు వర్డ్స్ లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూసేస్తే వచ్చేస్తుంది. ఫస్ట్ లెటర్ కే, కే, కే సిమిలర్ గా ఉన్నాయి కాబట్టి తీసేసి నెక్స్ట్ లెటర్ కి వెళ్ళండి. ఎన్, ఎన్, ఎన్ సేమ్ గా ఉన్నాయి, తీసేయండి. థర్డ్ లెటర్ ఐ అండ్ ఓ, ఓ ఉంది. అంటే ఫస్ట్ లెటర్ లో ఐ అనేది ఉంది. ఫస్ట్ లెటర్ లో ఐ ఉంది అంటే ఓ కంటే ముందు నైఫ్ వస్తుంది. అంటే ఈ మూడింట్లో ఫస్ట్ వచ్చే వర్డ్ నైఫ్ అన్నమాట. అంటే ఫస్ట్ లెటర్, ఫస్ట్ వర్డ్ నెంబర్ 1. అండ్ నెక్స్ట్ ఈ రెండింటిలో నెక్స్ట్ వచ్చేది ఏంటి చూసుకోండి, అది కూడా తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ లెటర్ సి, ఓకే. నెక్స్ట్ లెటర్ టీ ఉంది. టీ ముందు టీ వస్తుందా, సి ముందు వస్తుంది. అంటే ఇది 2, ఇది 3, ఇది మనకు వచ్చేటువంటి ఆర్డర్. ఇప్పుడు దీని ప్రకారం చూస్తే బిఫోర్ నైఫా, ఆఫ్టర్ నైఫా చూసుకుంటే సరిపోతుంది. నాక్ అనేది ఎక్కడుంది, కేఎన్ఓసికే, నాక్ ఇక్కడ ఉంది రెండోది. అంటే ఇప్పుడు ఆఫ్టర్ నైఫ్ వస్తుంది అన్నమాట ఇది. ఓకే, సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ యూజెస్ కామా ఆఫ్టర్ అన్ ఇంట్రడక్టరీ ఫ్రేజ్. ఓకే, ఇక్కడ కామా కరెక్ట్ గా యూజ్ చేసినటువంటి సెంటెన్స్ ని కనుక్కోమంటా అన్నాడు.
అయితే అది ఆఫ్టర్ ఇంట్రడక్టరీ ఫ్రేజ్. ఒక ఇంట్రడక్షన్ అయిన తర్వాత ఒక ఫ్రేజ్ తర్వాత కరెక్ట్ గా ఎక్కడ యూజ్ చేశాడో అని అడుగుతా ఉన్నాడు. ఆఫ్టర్ ద మూవీ వి వెంట్ టు డిన్నర్. ఇక్కడ రెండు ఉన్నాయండి. ఆఫ్టర్ ద మూవీ అనేది ఒకటి, వి వెంట్ టు డిన్నర్ అనేది రెండు. ఓకే, ఇప్పుడు ఈ ఆఫ్టర్ ద మూవీ అనేది ఫ్రేజ్ ఇంట్రడక్టరీ ఫ్రేజ్ కాబట్టి ఆఫ్టర్ ద మూవీ తర్వాత కామా ఉండాలన్నమాట. అది మీనింగ్ఫుల్ ఆర్డర్. సో ఇక్కడ ఎక్కడ ఉందో చూడండి. సెకండ్ వన్ లేదు. ఆఫ్టర్ థర్డ్ వన్ చూడండి. ఆఫ్టర్ ద మూవీ వి వెంట్ టు డిన్నర్. వి వెంట్ టు డిన్నర్. సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ వన్ అనమాట. అండ్ నెక్స్ట్ 69 చూస్తే హ్యావింగ్ హ్యాండెడ్ ఓవర్ ద ఫ్లవర్స్ టు మై మామ్ ఐ హగ్డ్ హర్. ఇక్కడ మనకి హ్యావింగ్ అనేటటువంటి పర్ఫెక్ట్ పార్టిసిపుల్ యూజ్ చేసింది. ఇక్కడ పర్ఫెక్ట్ పార్టిసిపుల్స్ ఉంటాయి, ప్రజెంట్ పార్టిసిపుల్స్ ఉంటాయి, పాస్ట్ పార్టిసిపుల్స్ కూడా ఉంటాయి. ఈ పార్టిసిపుల్స్ గురించి మనకి వీడియో అనేది స్పెషల్ వీడియో అనేది ఉంది మన ఛానల్లో, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. పర్ఫెక్ట్ పార్టిసిపుల్ ఎలా యూజ్ చేస్తారంటే, ఎప్పుడైనా మనకి ఒక రెండు పనులు ఉన్నాయి అనుకోండి. ఇక్కడ రెండు వర్క్స్ ఉన్నాయి చూడండి. హ్యాండింగ్ ఓవర్ ద ఫ్లవర్స్ ఒకటి, హగ్గింగ్ ఒకటి. అంటే రెండు పనులు ఉన్నాయి. అంటే ఒక దాని తర్వాత ఇంకొకటి వెంటనే జరిగింది అని చెప్పడానికి ఈ పర్ఫెక్ట్ పార్టిసిపుల్ ని యూజ్ చేస్తారు అనమాట. అంటే ఒకటి చేసి ఇంకోటి చేశాను అని చెప్పడానికి. ఇప్పుడు చూడండి, హ్యాండింగ్ ఓవర్ ద ఫ్లవర్స్ అంటే హ్యాండింగ్ ఓవర్ ద ఫ్లవర్స్ టు మామ్ అనేది ముందు జరిగిన పని. ఓకే, నెక్స్ట్ ఇమ్మీడియట్ గా ఏం జరిగింది? హగ్డ్. అంటే నెక్స్ట్ వచ్చేది పాస్ట్ టెన్స్ లో ఉంటుంది, సింపుల్ పాస్ట్ టెన్స్ లో. సో ఇక్కడ మనకి రెండు పనులు ఒకదాని తర్వాత ఇంకోటి చేశాను చెప్పడానికి ఫస్ట్ వర్క్ ఏమో పర్ఫెక్ట్ పార్టిసిపుల్ వాడతాం. అంటే ఇక్కడ హ్యావింగ్ ప్లస్ V3 అనే స్ట్రక్చర్ ని వాడతాం. ఓకే, సో నెక్స్ట్ జరిగేది సింపుల్ పాస్ట్ లో ఇలా చెప్తాం అన్నమాట. ఇప్పుడు దీనికి అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, చూస్ ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ సింపుల్ సెంటెన్స్ టు ద కాంపౌండ్ సెంటెన్స్. ఇక్కడ కాంపౌండ్ సెంటెన్స్ లోకి మార్చాడు కింద ఈ 4 ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ కరెక్ట్ గా చేంజ్ ఇదే మీనింగ్ వచ్చేలా ఉందన్నమాట. ఓకే, సో అదేంటో కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, ఐ హగ్డ్ మై మామ్ అండ్ ఐ హ్యాండెడ్ ఓవర్ ద ఫ్లవర్స్ టు హర్. ఫస్ట్ జరిగింది ఏంటి? హ్యాండింగ్ ఓవర్ ద ఫ్లవర్స్, అది కదా చెప్పింది ఇక్కడ. సో ఇది కాదు, మీనింగ్ మిస్ అవుతుంది అక్కడ. ఐ హ్యాండెడ్ ఓవర్ ద ఫ్లవర్స్ టు మై మామ్ సో ఐ హగ్డ్. సో అంటే కాబట్టి అని అర్థం వస్తుంది. అంటే కాబట్టి కాదు కదా, అది చేశాను కాబట్టి ఇది చేశాను అంటలేదు, ఇది చేసి అది చేశాను అంటున్నాను. సో ఇది కూడా కాదు. ఐ హగ్డ్ ఓవర్ ద ఫ్లవర్స్ టు మై మామ్. ఇక్కడ హగ్డ్ ఓవర్ ద ఫ్లవర్స్ కాదు. సో రాంగ్ మీనింగ్ ఈ సెంటెన్స్. ఇది కూడా కాదు. అంటే ఇది ఐ హ్యాండెడ్ ఓవర్ ద ఫ్లవర్స్ టు మై మామ్ అండ్ హగ్డ్. ఓకే, ఫ్లవర్స్ ని ఇచ్చి హగ్ చేసుకున్నాను. సో దిస్ ఇస్ ద రైట్. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇందులో గ్రామటికల్ గా కరెక్ట్ సెంటెన్స్ ఏది ఉందో కనుక్కోమంట. చూడండి, ద పోలీస్. ఓకే, సబ్జెక్ట్ అది హ్యాజ్ అనేది. ద పోలీస్ అనేది మనకి ఎప్పుడు కూడా ప్లూరల్ అనేది. ద పోలీస్ అంటే పోలీసులు అని అర్థం అన్నమాట. సింపుల్ గా తెలుగులో చెప్పాలి, పోలీసులు అని అంటాం. అంటే అది ప్లూరల్ కదా. సో ప్లూరల్ కి మనకి ఇక్కడ హ్యాజ్ అనేది సింగులర్ వర్బ్ వస్తుంది. సో రాంగ్ కాంబినేషన్. అంటే ప్లూరల్ ప్లస్ సింగులర్ ఉంది, అంటే ఇది రాంగ్ కాంబినేషన్. ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది, సింగులర్ వర్బ్ ఉంది, రాంగ్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్, వేర్ ఈజ్ ద సిజర్స్. ఈజ్ అనేది సింగులర్, మళ్ళీ ఇక్కడ వర్బ్ అనేది సింగులర్, ఈజ్ ఉంది. అంటే సింగులర్ వర్బ్ ప్లస్ సిజర్స్. సిజర్స్ ఎప్పుడు ప్లూరల్ కింద తీసుకుంటారు. సో ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది, ఇది కూడా రాంగ్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్, మై స్పెక్టికల్స్ ఈజ్ లాస్ట్. ఈజ్ అనేది కూడా సింగులరే. నెక్స్ట్, స్పెక్టికల్స్ ని మనం ప్లూరల్ గా తీసుకుంటాం. అంటే ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ ప్లస్ సింగులర్ వర్బ్. ఓకే, ఇది కూడా రాంగ్ కాంబినేషన్. నెక్స్ట్ చూడండి, మై ట్రౌజర్స్ ఆర్ నాట్ టైట్. ట్రౌజర్స్ అంటే ప్లూరల్ సబ్జెక్ట్ ప్లస్ ఆర్ అంటే ప్లూరల్ వర్బ్. ఇది రైట్ కాంబినేషన్. సో ఇది రైట్ సెంటెన్స్ అన్నమాట. ఓకే, అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ప్రకారం మీకు ఇది సెంటెన్స్ ని అడగడం జరిగింది. ఇక్కడ ట్రౌజర్స్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ అయింది, అండ్ నెక్స్ట్ వచ్చినటువంటి వర్బ్ కూడా ప్లూరల్ ఉంది. సో ఇది రైట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ ఎ ఫీలింగ్. ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి 4 సెంటెన్సెస్ లో ఏదో ఒక సెంటెన్స్ ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేస్తుందంట. ఆ సెంటెన్స్ ని కనుక్కోమంట.
అంటే మనకి ఇది లాంగ్వేజ్ ఫంక్షన్స్ లోకి వెళ్తుంది. లాంగ్వేజ్ ఫంక్షన్స్ గురించి కూడా మనం వీడియో చేయడం జరిగింది. అలాగే ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కూడా మనం వీడియో చేయబోతాం త్వరలోకి. అండ్ ప్లీజ్ క్లోజ్ ద డోర్ అనేది రిక్వెస్ట్ ఇది. ఓకే, సో ఇది రిక్వెస్ట్ కింద వెళ్తుంది. అండ్ చూద్దాం మిగతా ఏమున్నాయో. షీ హ్యాస్ అ న్యూ కార్ అంటే ఇది ఒక స్టేట్మెంట్. నెక్స్ట్ ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఓకే, డైరెక్ట్ గా ఫీలింగ్ గురించి చెప్పేస్తాం. హ్యాపీ అనేది ఫీలింగే కదా, సో ఇది రైట్ వన్ అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే వేర్ ఈస్ ద నియరెస్ట్ కేవ్. ఇది జస్ట్ క్వెరీ అన్నమాట. సో ఇది మనకి అవసరం లేదు. క్వెరీ కూడా ఫీలింగ్ కాదు కదా, జస్ట్ ఎంక్వైరీ అది. సో మనకి థర్డ్ వన్ ఈస్ ద రైట్. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. అన్ని ఒకటే వర్డ్ కానీ రాంగ్ స్పెల్లింగ్స్ ఉన్నాయి చూడండి. ఎంబారస్, ఎంబారసర్ ఇది కరెక్ట్ అండి. EMBARRASS RR వస్తుంది. సో ఇది కరెక్ట్. సో సింగిల్ ఎస్ ఉంది కాదు. సో సెకండ్ వన్ ఇస్ ద రైట్. అండ్ మీకు స్పెల్లింగ్స్ గురించి కూడా కామన్ గా కన్ఫ్యూజ్ చేసే స్పెల్లింగ్స్ కూడా మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో దాదాపు 1000 వర్డ్స్ ని మీకు PDF ఫామ్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అది ఒకసారి చూసుకోండి టెలిగ్రామ్ ఛానల్లో. ఆ టెలిగ్రామ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేసుకోండి. 1000 వర్డ్స్ అంటే మీకు దాదాపు మ్యాక్సిమం ఏ వర్డ్ మిస్ అవ్వదు. అన్ని కూడా కన్ఫ్యూజింగ్ వర్డ్స్ నేను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ షీ సెడ్ ఐ కెన్ ఫినిష్ ద వర్క్. ఇది రిపోర్టెడ్ స్పీచ్. ఓకే, ఈ సెంటెన్స్ మీకు ఇలా కొటేషన్స్ ఇలా కనపడతా ఉన్నాయి. సెడ్ అని ఉంది అంటే మీకు రిపోర్టెడ్ స్పీచ్ అని అర్థం. అంటే డైరెక్ట్ స్పీచ్ లో ఉంది, ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చమని అడుగుతాం. చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. ఆల్రెడీ కన్వర్ట్ చేశాడు, మీరు దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఎలా చేయాలంటే మీరు చూడండి కొటేషన్స్ లోపల ఉన్నటువంటి కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఏంటో చూడండి. మన ఆల్రెడీ రిపోర్టెడ్ స్పీచ్ మీద కూడా మనకి కొన్ని మల్టిపుల్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లోనే, చెక్ చేస్తాం. ఐ కెన్ ఫినిష్ ద వర్క్ అన్నాడు. ఇది ఫుల్ స్టాప్ ఎండ్ అయింది. నెక్స్ట్ ఐ అనేది ఏంటి, సబ్జెక్ట్. సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ ఎండ్ అయ్యేదాన్ని మనం డిక్లరేటివ్ అంటారు. ఓకే, డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు. ఈ డిక్లరేటివ్ సెంటెన్సెస్ కి మనకి కంజంక్షన్ అనేది దట్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు సెడ్ అనేది సెడ్ గానే ఉంటుంది. డిక్లరేటివ్ సెంటెన్స్ లో సెడ్ అనేది సెడ్ గానే ఉంటుంది, కంజంక్షన్ దట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి అయ్యండి, షీ సెడ్ సెడ్డే ఉంది, అన్నింటిలోనూ సెడ్డే ఉందండి. ఓకే, నెక్స్ట్ కి వెళ్దాం. ఈ కొటేషన్స్ బదులు ఏముంది అనుకున్నాం, దట్ రావాలి కదా, కంజంక్షన్ దట్ రావాలి. ఇప్పుడు చూడండి దట్ 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 అన్నింటిలోనూ దట్టే ఉంది. ఓకే, నెక్స్ట్ ఐ ఉంది కదా, ఇక్కడ ఐ కెన్ అన్నాడు. ఇక్కడ ఐ అంటే ఎవరు, ఇక్కడ ఐ అంటే షీ అన్నాడు. అంటే ఇప్పుడు షీ సెట్ ఐ కెన్ ఫినిష్ ద వర్క్ అనండి. ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పింది షీయే కదా, అంటే ఐ అంటే షీ అని అర్థం. అంటే ఇక్కడ షీ రావాలి, దట్ తర్వాత షీ రావాలి. షీ 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 అన్నిట్లో షీ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దొరికిపోద్ది చూడండి, కెన్ ఉంది చూడండి. కెన్ ఉంది కదా, ఇప్పుడు మోడల్ వర్బ్స్ ని మనకి ఇప్పుడు కెన్ ఉంది అనుకోండి, దాన్ని ఫుడ్ కింద రాయాలి. అదే మే ఉంది అనుకోండి, దానికి ఏమి మైట్ అని రాయాలి. ఓకే, ఇలా పాస్ట్ ఫామ్ లోకి మారిపోతాయి. ఈ ప్రజెంట్ ఫార్మ్స్ అన్ని కూడా పాస్ట్ ఫామ్ లోకి మారిపోతాయి. ఇప్పుడు చూడండి అక్కడ కెనాట్, సో లేదు, ఫిల్టర్ అయిపోయింది. కుడ్ ఇక్కడ ఉంది చూడండి, నెక్స్ట్ ఎందులోనూ కుడ్ లేదు, సో దేంట్లోనూ కుడ్ లేదు కాబట్టి ఇదే రైట్, సెకండ్ వన్ రైట్. ఈ విధంగా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు ఆన్సర్స్ ని రిపోర్టెడ్ స్పీచ్. ఇఫ్ షీ హ్యాడ్ నాట్ గాన్ హోమ్ షీ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపియర్. నేను చూడండి మీకు ఇఫ్ క్లాజ్ గురించి అడుగుతానండి. ఇఫ్ క్లాజ్, దీని కండిషనల్ క్లాజెస్ లేదంటే ఇఫ్ క్లాజెస్ అంటారు. ఇప్పుడు చూడండి, జీరోనా ఫస్ట్ సెకండ్ థర్డ్, ఏ కండిషనల్ క్లాజ్ అని అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి సెంటెన్స్ ఏ కండిషనల్ క్లాజ్ అని అడుగుతాం. మీరు ఆ స్ట్రక్చర్ చూస్తే మీకు తెలిసిపోదు. మీకు చూడండి, ఇఫ్ ప్లస్ షీ హ్యాడ్ నాట్ గాన్, హ్యాడ్ ప్లస్ V3 ఉందండి చూడండి, అంటే పాస్ట్ పర్ఫెక్ట్ సెంటెన్స్ ఉంది, ఇఫ్ క్లాజ్. అండ్ నెక్స్ట్ షీ వుడ్ హ్యావ్ గాన్, వుడ్ హ్యావ్ గాన్, కుడ్ హ్యావ్ గాన్, అంటే కుడ్ హ్యావ్ ఆర్ వుడ్ హ్యావ్ ఆర్ షుడ్ హ్యావ్ ఏంటి, ఇలాంటివి వచ్చినప్పుడు మనకి థర్డ్ కండిషన్ అవుతుంది. దీన్ని అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అంటారు. అన్ఫుల్ఫిల్డ్ కండిషన్. అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అంటే ఇక్కడ రెండు సెంటెన్స్ ఉన్నాయో చూసుకోండి. ఇఫ్ షీ హ్యాడ్ నాట్ గాన్ హోమ్, తనే గనక ఇంటికి వెళ్లకుండా ఉన్నట్లయితే షీ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీయర్, తను సంతోషంగా ఉండేది అంటారు. అంటే ఇక్కడ వెళ్లకుండా ఉండడం జరగలేదు, ఏంటి వెళ్లకుండా ఉండడం జరగలేదు, హ్యాపీగా ఉండడము జరగలేదు. అంటే అక్కడ జరగకపోవడానికి జరిగిపోయింది. అంటే ఇప్పుడు దాన్ని మనం కంప్లీట్ చేయలేం కదా,
అంటే అవి మనకి అన్డిజైర్డ్ గా జరిగిపోయినాయి. మనం అనుకోకుండా ఉన్నవే జరిగినాయి. అనుకోని జరిగినాయి. జరగాలి అనుకున్నవి జరగలేదు. అంటే దాన్ని మనం ఇక్కడ అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అని, లేదా ఇంపాసిబుల్ కండిషన్ అని కూడా అంటారు. ఇంపాసిబుల్ కండిషన్ అని కూడా అంటారు దీన్ని. ఓకే, ఎందుకంటే దాన్ని మనం మార్చడం కుదరదు కదా, అందుకని దీన్ని ఇంపాసిబుల్ కండిషన్ కూడా అంటారు. సో దీన్ని థర్డ్ కండిషన్. సెకండ్ కండిషన్ అంటే మనకి ఎలా వస్తుందంటే ఇమాజినరీ కండిషన్ అంటే ఇమాజినేషన్ వస్తుంది. అండ్ ఫస్ట్ కండిషన్ అంటే మీకు ప్రాబబిలిటీ వస్తాయి, అంటే ఇది జరిగితే అది జరుగుతుంది అని. అండ్ జీరో కండిషన్ అంటే యూనివర్సల్ ఫ్యాక్ట్స్ కింద వెళ్తాయి, హ్యాబిట్స్, యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అలా వస్తాయి. సో వీటన్నింటి గురించి మీకు డీటెయిల్ గా తెలియాలి అంటే కండిషనల్ క్లాజ్ మీద మన వీడియో చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్. ఓకే, నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద టర్మ్ ఫర్ ఏ పర్సన్ హూ ఈస్ వెరీ గుడ్ ఎట్ అ పర్టికులర్ స్కిల్. ఏదైనా ఒక పర్టికులర్ పని మీద, అంటే ఒక స్కిల్ మీద ఎవరైతే పర్ఫెక్ట్ వెరీ గుడ్ అవుతారో ఆ పర్సన్ ఏమని పిలుస్తాం అని అంటాం. ఏమంటాం? కన్జ్యూమేట్ అంటారండి. ఆ పర్సన్ ని కన్జ్యూమేట్ అంటారు. అమెచ్యూర్ అంటేనేమో నాన్ ప్రొఫెషనల్ అని వస్తుంది. అమెచ్యూర్ అంటే నాన్ ప్రొఫెషనల్. అండ్ నోవీస్ అంటేనేమో అంటే ఇన్ఎక్స్పీరియన్స్డ్ అవుతుంది, అంటే బిగినర్ అనమాట. సింపుల్ గా నోవీస్ అంటారు. దీని మీద ఎక్కువ అడుగుతూ ఉంటారు, వీటి మీద ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అండ్ అడాప్ట్ అంటే అడాప్ట్ చేసుకోవడం, అంటే అంటే అంగీకరించడం దేన్నైనా. ఓకే, సో మనకి ఈ మూడు కూడా ప్రొఫెషన్స్ గురించి చెప్తా ఉంటాయి. నోవీస్ అంటేనేమో బిగినర్ ఆఫ్ ఎనీ వర్క్. అమెచ్యూర్ అంటేనేమో నాన్ ప్రొఫెషనల్, అంటే అందులో ప్రొఫెషనల్ కాదు, ఏదో లైట్ గా తెలుసు అనమాట ఏదైనా వర్క్. అండ్ నెక్స్ట్ కన్జ్యూమేట్ అంటేనేమో స్కిల్ఫుల్ ఇన్ ఏ పర్టికులర్ ఫీల్డ్ అని. సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్. వెన్ ఎ సబ్జెక్ట్ బిగిన్స్ విత్ దిస్ ఆర్ దట్. ఓకే, దిస్ తో గానీ ఆర్ దట్, దిస్ తో గానీ దట్ తో గానీ స్టార్ట్ అయినటువంటి సబ్జెక్ట్ ఉంటే ద వర్బ్ షుడ్ బి కన్జుగేటెడ్ విత్ ద రెఫరెన్స్ టు ద. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్ కనుక దిస్ గాని దట్ గాని అనే వర్డ్స్ తో కనుక, అంటే డిటర్మినర్స్ తో కనుక బిగిన్ అయితే అప్పుడు ఈ వర్బ్ అనేది దేంతో కన్జుగేట్ అవ్వాలి? కన్జుగేట్ అంటే సింపుల్ గా మనకి అగ్రి అవ్వాలి అని అంటాం. ఇప్పుడు అగ్రి అవ్వాల్సింది, సబ్జెక్ట్ అగ్రి అవ్వాల్సింది, వర్బ్ అగ్రి అవ్వాల్సింది డైరెక్ట్ గా సబ్జెక్ట్ తోనండి. వర్బ్ తో అగ్రి అవ్వదు, ఆబ్జెక్ట్ తో కానీ యాడ్ వర్బ్ తో కానీ. వర్బ్ అవ్వాల్సింది సబ్జెక్ట్ తోనే అగ్రి అవ్వాలి, వేరే దాంతో అవ్వదు. సో సబ్జెక్ట్ ఈస్ ద రైట్. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ డిక్లరేటివ్ సెంటెన్స్. మీకు ఇంతకు ముందు చెప్పాను కదా డిక్లరేటివ్ అంటే ఏంటి అనేది. డిక్లరేటివ్ అంటే సబ్జెక్ట్ తో స్టార్ట్ అవుతుంది సెంటెన్స్ అండ్ ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది. ఇలాంటి సెంటెన్స్ ని డిక్లరేటివ్ అంటారు. ఇక్కడ చూడండి, ద క్యాట్ అనేది సబ్జెక్టే కదా, అండ్ నెక్స్ట్ ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది సెంటెన్స్. సో ఇది డిక్లరేటివ్. మనకు అడిగింది విచ్ ఇస్ నాట్ డిక్లరేటివ్ కాందడ్ అవుతారు. నెక్స్ట్ సెంటెన్స్ షీ సబ్జెక్టే, డాట్ ఉంది, ఫుల్ స్టాప్, ఇది కూడా డిక్లరేటివే. నెక్స్ట్ వేర్ ఆర్ యూ, సో ఇది క్వశ్చన్ అండి, ఇంట్రాగేషన్ ఇది, సో ఇది కాదు. నెక్స్ట్ వన్ షీ డాట్, ఇది కూడా డిక్లరేటివ్. అంటే థర్డ్ వన్ ఇస్ ద రైట్. అంటే డిక్లరేటివ్ కాంది వేర్ ఆర్ యూ గోయింగ్ అనేది, ఇది ఇంట్రాగేటివ్. రైట్. ద వెదర్ వాజ్ నాట్ ఐడియల్ ఫర్ ఏ హైక్, దే వెంట్ ఫర్ ఏ వాక్ ఇన్ ద పార్క్ ఇన్స్టెడ్. ఓకే, ఇక్కడ చూస్ ద లింకర్. లింకర్స్ గురించి కూడా మనం వీడియో చేయడం జరిగింది, అది కూడా అవైలబుల్ గా ఉంది చూడండి. ఓకే, చూడండి ఇక్కడ సూటబుల్ లింకర్ ని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ ద లింకర్ మీనింగ్ తెలుసుకుంటే మీకు తెలుసుకో. దస్ అంటే ఏంటి? అలా, ఆ విధంగా అని అర్థం. దస్ అంటే నెవర్దలెస్ అంటే అయినప్పటికీ, అయినప్పటికీ అని అర్థంతో వస్తాం, వాడతాం. ఇక్కడ బికాజ్ అంటే ఎందుకంటే, అంటే బికాజ్ అంటే ఎందుకంటే అన్నట్లుగా యూజ్ చేస్తాం. ఫర్ ఇన్స్టాన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి, అది ఫర్ ఇన్స్టాన్స్. అంటే ఇప్పుడు మనకి ఇది సూటబుల్ గా ఏమొస్తుంది? ద వెదర్ వాజ్ నాట్ ఐడియల్ ఫర్ ఏ హైక్, అలా దే వెంట్ ఫర్ ఏ వాక్. కలవట్లేదు. సో దే, అంటే హైకింగ్ కి వెదర్ సూటబుల్ గా లేదు కాబట్టి, అయినప్పటికీ వాళ్ళు దే వెంట్ ఫర్ వాక్, అంటే నెవర్లెస్ అనేది తీసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్ ద ఎగ్జాంపుల్ వేర్ ద డెఫినెట్ ఆర్టికల్ ఈస్ యూజ్డ్ బిఫోర్ కామన్ నౌన్స్. కామన్ నౌన్ ముందు ఆర్టికల్ ని, డెఫినెట్ ఆర్టికల్ ని
యూజ్ చేయాలంట. అండ్ ఫాలోడ్ బై ఏ ప్రాపర్ నౌన్. అంటే మనకి ఇక్కడ కామన్ నౌన్ ప్లస్ ప్రాపర్ నౌన్ ఉండాలి. వాటి ముందే ఉండాలి డెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏం లేదు, దా అని డెఫినెట్ ఆర్టికల్ అంటారు. అంటే దా ప్లస్ కామన్ నౌన్ ప్లస్ ప్రాపర్ నౌన్ వాడాలి. ఈ కాంబినేషన్ లో రావాలంట. చూడండి, దా ఉంది, ఓకే. రివర్ అనేది కామన్ నౌనే కదా, కామన్ నౌనే. గోదావరి అనేది ప్రాపర్ నౌన్, ఓకే, ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ చూడండి, దా ఉంది, లయన్, లయన్ అనేది కామన్ నౌనే. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రాపర్ నౌన్ ఏమీ లేదు. ఇస్ ప్రాపర్ నౌన్ లేదు కాబట్టి ఇది సరిపోదు. సెకండ్ వన్ మిస్సింగ్. నెక్స్ట్ దా ఉంది, మ్యాన్ ఉంది, మ్యాన్ కామన్ నౌనే. అండ్ ఈస్ రీడింగ్ న్యూస్, మనకి ఇక్కడ ప్రాపర్ నౌన్ లేదు, మళ్ళీ తీసేయండి. మేరీ, మేరీ అనేది ప్రాపర్ నౌన్. మనకు కావాల్సింది దా ప్లస్ కామన్ నౌన్ ప్లస్ ప్రాపర్ నౌన్. ఈజ్ ఇన్ ద స్టేడియం. సో ఇది కూడా కాదు, అంటే ఫస్ట్ వన్ ఈస్ ద రైట్. ద రివర్ గోదావరి ఈజ్ ఇన్ స్పేట్ అంటాడు. సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్. యూ ప్లీజ్ పాస్ ద బుక్ అంట అన్నాడు. ఓకే, దీంట్లో చూస్ ద మోడల్ వర్బ్. మోడల్ వర్బ్ ని ఐడెంటిఫై చేయండి అంట అన్నాడు. టు ఎక్స్ప్రెస్ పొలైట్ రిక్వెస్ట్. ఇందులో పొలైట్ రిక్వెస్ట్ ని యూజ్ చేయడానికి మనం ఏమి మోడల్ వర్బ్ ని యూజ్ చేస్తాం అంటాం. కెన్ అంటే రిక్వెస్ట్ చేయొచ్చు, కానీ పొలైట్ గా అంటే కుడ్ వాడాలి. కెన్ జస్ట్ రిక్వెస్టే, ఓకే. కెన్ అనేది రిక్వెస్ట్ వరకే, కానీ కుడ్ అనేది పొలైట్నెస్ యాడ్ అవుతుంది, ఓకేనా. మనకి ఇక్కడ పొలైట్నెస్ కావాలి అంటే మీకు సింపుల్ గా కుడ్ వాడుకోవాలి, ఓకే. సో కుడ్ ఈస్ ద రైట్ వన్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ దట్ యూజెస్ ఎ సబార్డినేటింగ్ కంజంక్షన్. ఇందులో మీకు సబార్డినేటింగ్ కంజంక్షన్ ని యూజ్ చేసినటువంటి కరెక్ట్ సెంటెన్స్ ని ఐడెంటిఫై చేయమంటాం. సో మీనింగ్ ప్రకారం మనం చూసుకుంటే అర్థమైంది. షీ వెంట్ టు ద స్టోర్, సో షీ డిడ్ నాట్ బై ఎనీథింగ్. స్టోర్కి వెళ్ళింది కాబట్టి, సో అనేది కాబట్టి అని అర్థంతో వస్తుంది. మనకి ఇక్కడ వెళ్ళింది కాబట్టి ఏం కొనలేదు అంటున్నా, దానికి అర్థం ఉంది, అర్థం రాదు కదా. సో దీన్ని తీసేయండి. ఐ విల్ కాల్ యూ వెన్ ఐ అరైవ్. ఓకే, నేను రీచ్ అయిన తర్వాత నేను కాల్ చేస్తాను. ఓకే, ఇది కరెక్ట్ గానే ఉంది, వెన్ అనేది కండిషన్. నెక్స్ట్, హీ లైక్స్ కాఫీ బట్ హీ లైక్స్ టీ. అంటే ఇక్కడ అతను కాఫీ లైక్ చేస్తాడు, కానీ టీని లైక్ చేస్తాడు. మనకు అక్కడ మీనింగ్ అనేది అంత కన్విన్సింగ్ గా లేదు. వి కెన్ గో టు ద పార్క్ ఫర్ ప్లెజర్. మనకి ఇక్కడ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అనేది లేదు. ఈ రెండింటిని కంజంక్ట్ చేయడానికి కోఆర్డినేషన్ సరిగ్గా లేదు, కాబట్టి ఇక్కడ సెకండ్ వన్ ఇస్ ద రైట్. ఓకే, అంటే మీనింగ్ఫుల్ గా కోఆర్డినేట్ చేసేది రెండు ఇన్సిడెంట్స్ మధ్య కోఆర్డినేట్ చేసేది వెన్ అనేది ఉందండి. సో దిస్ ఇస్ ద రైట్. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ యూజెస్ అన్ ఇండెఫినెట్ ప్రొనౌన్. ఇక్కడ ఇండెఫినెట్ ప్రొనౌన్ ని కరెక్ట్ గా యూజ్ చేసినటువంటి సెంటెన్స్ ని ఐడెంటిఫై చేయమంటాం. ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటే ప్రొనౌనే, కానీ డెఫినెట్ గా డైరెక్ట్ ప్రొనౌన్ కాదు. చూడండి ఎట్లా, ఎనీబడి, నోబడి, సంబడి, ఎవ్రీబడి, ఇవన్నీ ఇండెఫినెట్. ఓకే, మనకి డెఫినెట్ గా కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా అంటే స్ట్రైట్ అహెడ్ మనకి ప్రొనౌన్ కావాలి, ఓకేనా. ఇండైరెక్ట్ గా కన్వే చేస్తారు, అందుకని వాటిని ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటారు. ఇప్పుడు చూడండి, మీనింగ్ఫుల్ గా ఉండాలి. ఎనీబడి ఆర్, ఎనీబడి అనేది సింగులర్, ఆర్ అనేది ప్లూరల్, సో మనకి ఇది మ్యాచ్ కాదు. నోబడి హ్యావ్, నోబడి కూడా సింగులరే, కానీ మళ్ళీ హ్యావ్ అనేది ప్లూరల్, మళ్ళీ ఇది కూడా రాదు. ఓకే, నెక్స్ట్, సంబడి హ్యాస్ లెఫ్ట్. ఓకే, సంబడి సింగులర్, హ్యాస్ సింగులర్, ఇది వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. ఎవ్రీ వన్ నీడ్, ఎవ్రీ వన్ అనేది సింగులర్, మళ్ళీ నీడ్ అనేది ప్లూరల్. మరి ఇక్కడ నీడ్స్ అనేది వస్తే అప్పుడు నీడ్స్ ఉందనుకోండి, అప్పుడు మరి సింగులర్ అవుతుంది. ఓకే, సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ వన్. సంబడి హ్యాస్ లెఫ్ట్ దట్ ఫోన్ ఆన్ ద టేబుల్. ఇక్కడ మీకు థర్డ్ వన్ ఇస్ ద రైట్ వన్. ఓకే, and next, the section of notice where you provide the necessary details and the specific instructions is called. ఓకే, ఎక్కడైతే నోటీస్ కి మనం ఏం చేస్తాం, నెససరీ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేస్తాము, అదే విధంగా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ని ప్రొవైడ్ చేస్తాము, దాన్ని ఏమని పిలుస్తాం అంటాం. అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది అంటే నోటీస్ రైటింగ్ గురించి అడుగుతాం, అంటే రైటింగ్ డిస్కోర్సెస్ లోకి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ ఏరియా దేంట్లో చెప్తాం, నెసరీ డీటెయిల్స్ గురించి చెప్పేది
అండ్ అదే విధంగా ఇన్స్ట్రక్షన్స్ గురించి చెప్పేది ఎక్కడ ఇస్తాము అంటే హెడ్డింగ్ లో ఇవ్వమండి, హెడ్డింగ్ లో ఇవ్వం, నెక్స్ట్ టైటిల్ లో ఇవ్వం, నెక్స్ట్ అంటే మీకు నోటీస్ లో టైటిల్, హెడ్డింగ్, నెక్స్ట్ ద బాడీలో కదా చెప్పేది ఇవన్నీ. సో బాడీలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం అన్నమాట. రైట్. ద ఫస్ట్ స్టెప్ ఇన్ ప్రిపేరింగ్ ఏ స్క్రిప్ట్ ఫర్ స్పీచ్, మళ్ళీ రైటింగ్ డిస్క్రిప్షన్ లో అనేది స్పీచ్ కి సంబంధించి అడుగుతారు. ఓకే, రైటింగ్ డిస్కోర్సెస్ లో మనకి స్పీచ్, నోటీస్, డైరీ, ఈమెయిల్, లెటర్స్ ఇవన్నీ వస్తాయి. సో స్పీచ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. సో ద ఫస్ట్ స్టెప్, మీరు స్పీచ్ కనుక ఇవ్వాలి అంటే ఫస్ట్ గా మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అని అడుగుతారు. సో డ్రాఫ్ట్ ద స్క్రిప్ట్ ఇన్ ఫుల్, అంటే మీకు స్పీచ్ కి సంబంధించినటువంటి స్క్రిప్ట్ మొత్తాన్ని రెడీ చేసుకోవడమా, లేదా ప్రాక్టీస్ డెలివరీ, ఆ స్పీచ్ ని ఎలా డెలివరీ ఇవ్వాలి అంటే ఎలా ప్రజెంట్ చేయాలనేది చేసుకోవడమా, లేకపోతే రివైజ్ అండ్ ఫైనలైజ్ ద స్క్రిప్ట్, ఫైనలైజ్ చేసుకోవడమా స్క్రిప్ట్ ని, లేదా అండర్స్టాండింగ్ యువర్ ఆడియన్స్, అంటే మీరు స్పీచ్ ఇచ్చేది ఎవరి ముందు ఇస్తున్నారు అనేది అర్థం చేసుకోవడం. ఏది ముందు వస్తుంది? మీరు స్క్రిప్ట్ రాసుకోవాలి అంటే అసలు మీరు ఎవరితో మాట్లాడబోతున్నారు అనేది తెలుసుకోవాలి కదా. అంటే మీరు ఫస్ట్ అసలు మీ ఆడియన్స్ ఎవరు అనేది తెలుసుకోవాలన్నమాట. మీ ఆడియన్స్ అనేది ఎవరో తెలుసుకోకపోతే మీరు ఎలా రాసుకుంటారు స్క్రిప్ట్ అనేది? ఇప్పుడు పిల్లలతో మాట్లాడాలనుకోండి, పిల్లలకు సంబంధించిన ఇష్యూ గురించి మీరు స్క్రిప్ట్ రాసుకుంటారు. ఆడియన్ అనేది ఎవరో తెలియకుండా మన ఇష్టం వచ్చింది మాట్లాడలేము కదా. సో ఫస్ట్ ఆడియన్ అండర్స్టాండ్ చేసుకోవాలి. నెక్స్ట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఈస్ నాట్ అ పాస్ట్ సెంటెన్స్. పాస్ట్ కి లేనటువంటి సెంటెన్స్ ఏంటి అని అడుగుతాం. షీ ప్లేయిడ్ ద పియానో, ప్లేయిడ్ పాస్ట్ టెన్సే. నెక్స్ట్, దే హ్యాడ్ ఫినిష్ కూడా పాస్ట్ పర్ఫెక్ట్. నెక్స్ట్, ఈజ్ రైటింగ్ ప్రజెంట్ కంటిన్యూస్, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంది, ఇది సింపుల్ పాస్ట్ లో ఉంది. నెక్స్ట్, ఐ వాజ్ వాకింగ్, ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. సో ఇప్పుడు మనకి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ టెన్స్ కి సంబంధం లేదన్నమాట. అంటే థర్డ్ వన్ ఇస్ ద రైట్. నెక్స్ట్, దే విల్ హ్యావ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ బై నెక్స్ట్ వీక్. సెలెక్ట్ ద టెన్స్ ఆఫ్ ద సెంటెన్స్. ఇక్కడ సెంటెన్స్ యొక్క టెన్స్ ని ఐడెంటిఫై చేయండి అంటే ఇక్కడ స్ట్రక్చర్, మీకు టెన్స్ అనేది స్ట్రక్చర్స్ మీదే నడుస్తుంది. స్ట్రక్చర్ బ్లైండ్ గా మీకు ఫింగర్ టిప్ లో గుర్తుండిపోవాలి. ఇక్కడ చూడండి, విల్ హ్యావ్ ప్లస్ V3, విల్ హ్యావ్ ప్లస్ V3 అన్నాడు అంటే విల్ హ్యావ్ ప్లస్ V3 ఎక్కడ వస్తుంది? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో వస్తుంది. ఇదిగోండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో విల్ హ్యావ్ V3 ఈ మూడు వస్తాయి. ఓకే, విల్ హ్యావ్ V3 ఈ మూడు వస్తాయి. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ అన్నమాట. నెక్స్ట్, he enjoys outdoor activities. He enjoys outdoor activities like hiking and cycling. Okay, so options that fits the blank. లింకర్ అడుగుతా ఉన్నాడు, కంజంక్షన్ యూజ్ చేయాలి. అంటే such as అని వాడు. He enjoys outdoor activities such as అని రాస్తాం అని చెప్తాడు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 88 కి వచ్చేసరికి డాష్ హర్ హెల్ప్ వి ఫినిష్డ్ ఆన్ టైం. ఓకే, చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఓకే, హర్ హెల్ప్ అంటా ఉన్నాడు, వి ఫినిష్ ఆన్ టైం. ఓకే, ఎవరైనా హెల్ప్ చేయడం వల్ల మనం ఆన్ టైం ఫినిష్ చేయగలిగామా చెప్తాం. ఇప్పుడు ఏం చెప్తాం మనం? ఇన్ వ్యూ ఆఫ్, అంటే ఇన్ వ్యూ ఆఫ్ అంటే దృష్టిలో పెట్టుకుని అని. అండ్ బికాస్ ఆఫ్ అనేది మనకి ఓఎఫ్ రావాలి ఇక్కడ, బికాస్ ఆఫ్ రాదు, బికాస్ ఆఫ్ అని అనొచ్చు. కానీ బికాస్ ఆఫ్ అంటే వల్ల అని, కానీ ఇక్కడ రైట్ కాంబినేషన్ కాదు ఇది. థ్యాంక్స్ టు, ఓకే ఇక్కడ మనకి సూటబుల్ గా ఉంది. థ్యాంక్స్ టు ఫర్ హెల్ప్. ఓకే, తన సహాయానికి ధన్యవాదాలు. వి ఫినిష్డ్ ఆన్ టైం, మనం ఆన్ టైం లో ఫినిష్ చేసాం అని అనొచ్చు. ఓకేనా? సో దిస్ ఇస్ ద రైట్. థ్యాంక్స్ టు అనేది మనం తీసుకోవచ్చు ఇక్కడ. సో మనకి 89 అండ్ 90 క్వశ్చన్స్ అనేవి అన్నోన్ ప్యాసేజెస్ వస్తూ ఉంటాయి, కాంప్రహెన్షన్. సో ఈ ప్యాసేజ్ చదివితే మనం 2 క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయొచ్చు. సో ఫస్ట్ చూడండి, డొమెస్టిక్ వైలెన్స్ ఈస్ ద సీరియస్ ఇష్యూ ఇన్ ఇండియా, affecting many women and children across different socio-economic backgrounds. Despite legal frameworks aimed at protecting victims, underreporting and societal stigma often hinder justice and support. Advocacy groups and legal reforms work to provide protection and assistance.
but cultural and systemic barriers remain significant challenges. ఓకే, సో మనకి ఇప్పుడు ఇచ్చినటువంటిది సోషల్ ఇష్యూ గురించి ఇచ్చాడండి. ఇందులో డొమెస్టిక్ వైలెన్స్ అనేది కనిపిస్తాం. ఐడెంటిఫై మెయిన్ బ్యారియర్ అంట. అసలు ఈ డొమెస్టిక్ వైలెన్స్ ని కంట్రోల్ చేయలేకపోవడానికి మెయిన్ గా ఉన్నటువంటి రీజన్ ఏంటి అని అడుగుతా ఉన్నాడు. సో ఇక్కడ ఉంది ఎక్సెస్ లీగల్ ప్రొటెక్షన్. ఎక్సెస్ లీగల్ ప్రొటెక్షన్ అంటే మనకి ఆపేయచ్చు కదా. అండ్ నెక్స్ట్ హై రిపోర్టింగ్ కేసెస్. హై రిపోర్టింగ్ కేసెస్ అవడానికి మనకి ఆవిడ అసలు కంట్రోల్ చేయడానికి ఏం చేయాలని అడుగుతా ఉన్నాడు. నెక్స్ట్ సొసైటల్ స్టిగ్మా అండ్ అండర్ రిపోర్టింగ్. ఓకే, అసలు ముందు ఆ ఇక్కడ డొమెస్టిక్ వైలెన్స్ ని కంట్రోల్ చేయాలి అంటే ఎవరైతే ఆ యొక్క సఫరింగ్ ఉన్నారో, అంటే ఆ సఫరింగ్ లో ఉన్నారో వాళ్ళు ముందు ఈ స్టిగ్మా అనే దాన్ని తీసేయాలి. స్టిగ్మా అంటే అంటే మనకి ఆ బ్లాక్ స్పాట్ పడిపోద్దేమో మన క్యారెక్టర్ మీద, ఆ పరువు మర్యాద అనేవి ఉంటాయి కదా. సో వీటికి భయపడి ఎక్కువగా రిపోర్ట్ చేయరు. అంటే అండర్ రిపోర్టింగ్ అన్నమాట. తక్కువగా రిపోర్ట్ చేస్తారు. అంటే మౌనంగానే భరిస్తూ ఉంటారు అనమాట. ఫ్యామిలీ పరువు అని అట్లా ఇలా సొసైటీకి భయపడి. వీటి వల్లే మనకి ఇక్కడ బ్యారియర్స్ అనేవి ఏర్పడతాయి. అంటే కంట్రోల్ చేయలేకపోవడానికి కారణం ఇవి ఉండటం వల్లే. ఓకే, సో థర్డ్ వన్ ఇస్ ద రైట్. 90th క్వశ్చన్ చూస్తే లీగల్ ఫ్రేమ్ వర్క్స్ ఎయిమ్ టు ప్రొవైడ్. ఇక్కడ లీగల్ గా మనకి కొన్ని ప్రొవైడ్ చేస్తుంది కదా గవర్నమెంట్ లీగల్ ఎయిడ్స్ అనేవి. వీటిని ఏ ఎయిమ్ తో మనకి ఏర్పాటు చేయడం జరిగింది? ఎయిమ్ టు ప్రొవైడ్ టు విక్టిమ్స్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్. ఈ గృహ హింసకు సంబంధించినటువంటి బాధితులు ఉంటారు కదా, విక్టిమ్స్ అంటే బాధితులు. వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేయడానికి ఏర్పాటు చేయబడినవి? పనిష్మెంట్ ఇవ్వడానికి. బాధితులకు పనిష్మెంట్ ఇవ్వడం ఏంటి కాదు. నెక్స్ట్ ప్రొటెక్షన్ అండ్ అసిస్టెన్స్. ఓకే, సహాయము అండ్ అదే విధంగా వాళ్ళకి రక్షణ కల్పించడం కోసం ఏర్పాటు చేయడం, ఇది రైటే. అండ్ కంపన్సేషన్ అనేది సెకండరీ. కంపన్సేషన్ వస్తుందా లేదా అసలు కేస్ టు కేస్ డిఫరెంట్ గా ఉంటుంది, దాని గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. అండ్ నెక్స్ట్ పబ్లిసిటీ. డొమెస్టిక్ వైలెన్స్ ఉన్న వాళ్ళకి అనుభవించే వాళ్ళకి పబ్లిసిటీ కావాలి. అసలు పరువుకు సంబంధించింది పబ్లిసిటీ కోరుకోరు. సో సెకండ్ వన్ ఇస్ ద రైట్. ఇలా మీకు 61 నుంచి 90 వరకు ఉన్నటువంటి జనరల్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ మనం ఇప్పుడు ఆన్సర్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇంకా ముందు కూడా ఇక నెక్స్ట్ వీడియోస్ లో కూడా రిమైనింగ్ క్వశ్చన్ పేపర్స్ మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ అదేవిధంగా మీకు టెక్స్టువల్ గ్రామర్, ఓకే, టెక్స్టువల్ గ్రామర్ కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మీకు స్లోగా చేయడం జరుగుతుంది. రైట్, మీకు ఫ్రీ కంటెంట్ కావాలి అంటే, ఫ్రీ మెటీరియల్ కావాలి అంటే మనకి మన టెలిగ్రామ్ ఛానల్ లో మీకు ఫ్రీ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి ఆ యొక్క ఫ్రీ మెటీరియల్ ని తీసుకోవడం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ సూన్.